నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శుక్రవారం కర్నూలు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తొలిసారిగా కర్నూలు నగరానికి శుక్రవారం నాడు రానున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ సర్కిల్, గాంధీనగర్, జిల్లా పరిషత్, రాజ్విహార్ మీదుగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు సాగనుంది. శుక్రవారం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవులు ముగియటంతో ఎట్టకేలకు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన అనంతరం విద్యార్థులు బడిబాట పడుతూ కనిపించారు. జిల్లాలో వేసవి సెలవులు ముగియటంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్నటి వరకు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన చిన్నారులు వేసవి సెలవులు ముగియటంతో బ్యాగులు భుజాన తగిలించుకుని బడిబాట పట్టారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు లేక బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో సందడిగా మారిపోయాయి. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తెరవటంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే తల్లిదండ్రులతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. వేసవి సెలవులు ముగిసి ఈ నెల 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నేడు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో కొందరు చిన్నారులు ఉత్సాహంగా బడిబాట పట్టగా మరికొందరు బడిబాట పట్టేందుకు మారాం చేస్తూ కనిపించారు. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు రావటంతో వారికి యూనిఫామ్, పుస్తకాల పంపిణీపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నూతన ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన వేళ పాఠశాలలు పునః ప్రారంభం కావటంతో ఈ ఏడాది విద్యార్థులకు నూతన ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త అనుభవం ఎదురుకానుంది. విద్యారంగంలో ఉన్న సవాళ్లను పరిష్కరిస్తూ పాఠశాల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి 5 ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలుపుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్పై పెట్టారని వివరించారు. అలాగే 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై, 3వ సంతకాన్ని పెన్షన్లను 4,000కు పెంచుతూ పెట్టిన ఫైల్పై, 4వ సంతకాన్ని అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం ఫైల్పై, 5వ సంతకాన్ని నైపుణ్య గణన ఫైల్పై పెట్టి ఇచ్చిన హామీలను నిలుపుకున్నారని ఆయన వివరించారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, వాటిని అమలు చేయటం ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తున్న నేపథ్యంలో రాజధాని రైతులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన తీరు ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుతోందని తెలియజేశారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల అరాచక పాలనకు తెరపడిందని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రానికి మంచి రోజులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్త. చంద్రబాబు నాయుడు గౌరవనీయులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశాడో 5 డిమాండ్ ఇవాళ ప్రజలు అడిగిన డిమాండ్లకు ఆ 5 ఇవాళ తూచ తప్పకుండా ముఖ్యమంత్రి బాధ్యతలు ఈరోజు సాయంత్రం 4:41 ముఖ్యమంత్రికి పదవి బాధ్యతలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంతకాలు ఏదైతే వాళ్ళ వాగ్దానం అవన్నీ ఈరోజు 5 కూడా సంతకాలు చేయడం జరిగింది. మొట్టమొదటి మెగా డిఎస్సిపై మొదటి సంతకం, రెండవది ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం, పెన్షన్ 4,000 పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, నైపుణ్యత ఘటనపై 5వ సంతకం చేసి తను ఏదైతే మాటల్లో మరి ఎన్నికల్లో వాగ్దానం చేశాడో సంతకాలు రుజువు చేసి ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఎంతో కష్టపడ్డారు, ప్రజలు ఎంతో బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు రైతులకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంతమంది వాళ్ళ బాధను చూశారో కళ్ళారా, వాళ్ళ బాధను తట్టుకోలేక ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టినటువంటి మొట్టమొదటి రోజు నుంచి మీకు అమరావతి రాజధాని ఖచ్చితంగా మీకు ఇస్తాను, మళ్ళీ ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజలు నానా బాధలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చంద్రబాబు నాయుడు దయగలటువంటి వ్యక్తి అయితే ప్రజలకు అండగా ఉంటారో వాళ్ళని కాపాడే ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకనే అమరావతి రాజధాని ఖచ్చితంగా జరుగుతుంది, తొందరలో స్పీడ్ అవుతుంది పని. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా తొందరలో పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి తాగు నీరు రైతులకు ఇచ్చి బ్రహ్మాండంగా పని జరుగుతుంది. తొందరలో పనులు కూడా ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేయటంతో గత దశాబ్ద కాలంగా నిలిచిపోయిన కర్నూలులో అభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుందని టీడీపీ బ్రాహ్మణ సాధికారిక కమిటీ సభ్యులు సముద్రాల శ్రీధర్ బాబు, బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి వ్యవస్థాపకులు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. తమ నేత టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు సముద్రాల శ్రీధర్ బాబు, బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి వ్యవస్థాపకులు సండేల్ చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మంత్రిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలును అన్ని విధాల అభివృద్ధి చేశారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం పొందిన ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతారని చెప్పారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో గత దశాబ్ద కాలంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలులో అభివృద్ధి మళ్లీ ప్రారంభం అవుతుందని చెప్పారు. ముఖ్యంగా బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి గతంలో రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన టీజీ భరత్ హామీ ఇచ్చారని, ఆ హామీలు తప్పకుండా అమలు అవుతాయని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా టీజీ భరత్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. పథకాలు కానీ ఎలాంటి ప్రయోజనాలు కానీ సబ్సిడీలు కానీ ఏవీ లేకుండా బ్రాహ్మణులు చాలా అణగారిపోయినారు. కడాకు ఏమయ్యా అంటే కింద మనము ఆ కక్షతోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఓటేసి 95% వరకు మనం అందరూ కూడా బ్రాహ్మణులు పాల్గొని ఓటేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకున్నామని చెప్పేసి ఈ విధంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. దానికి ఇచ్చిన మాట ప్రకారము నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నగరాన్ని నేను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. మొన్న ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పడం జరిగింది, అంతకుముందు రోజు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనము టీజీ భరత్ గారిని దాదాపు 19,000 మెజార్టీతో గెలిపించుకున్నందుకు కారణంగా మనకు ఒక క్యాబినెట్ మినిస్ట్రీ మన టీజీ భరత్ గారికి ఇవ్వడం జరిగింది. టీజీ వెంకటేష్ గారి హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. మన కర్నూలు పట్టణము శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఓటేసిన బ్రాహ్మణులకంతా, అలాగనే కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ టీజీ భరత్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మిగిలిన మంత్రులందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాము. 15 ఏళ్ల నుంచి కర్నూలు నగరంలో మొత్తం వ్యవస్థ సరిగా లేదు, అభివృద్ధి కుంటుపడింది. ఎటువంటి పవర్లో లేకుండానే టీజీ భరత్ గారు కర్నూలుని అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఈరోజు ఆయన మంత్రి అయినారు.
ఆయన ఇప్పటి నుంచి కర్నూలు నగరాన్ని తీర్చిదిద్దుతారు. ఏదైతే ఆయన 6 పథకాలు మేనిఫెస్టోలో ఇచ్చినారో అన్నీ కూడా స్వచ్ఛందంగా జరుగుతాయి. ఈ రోజు నుంచి కర్నూలు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే కర్నూలుకి ఏమేం కావాలా అనేది ఆయన ఒక ఫైల్ రెడీ చేసుకున్నారు. రేపటి నుంచే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే కుంటుబండ బ్రాహ్మణ కార్పొరేషన్ని తిరిగి తీసుకొస్తున్నాము. బ్రాహ్మణులందరికీ మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి ఘంటాపదంగా తెలియజేసుకుంటాను. కర్నూలు నగర ప్రజలందరి తరపున మా శ్రీ టీజీ భరత్ గారికి, ముఖ్యమంత్రి వర్యులకి, నారా లోకేష్ బాబు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్నూలు నుండి టీజీ భరత్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నందుకు, సార్ గారిని క్యాబినెట్లో తీసుకున్నందుకు కర్నూలు ప్రజల తరఫున చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గత 10 సంవత్సరాల నుండి కర్నూలు అభివృద్ధి అనేది ఆగిపోయింది. టీజీ భరత్ గారు వచ్చి అభివృద్ధి మళ్ళీ వాళ్ళ కుటుంబం నుండే మళ్ళీ అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. రేపు నుండి కర్నూలు ప్రజలు కర్నూలు ఎంత అభివృద్ధి చెందుతుందో చూస్తారు. మరియు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకు బ్రాహ్మణులకు కార్పొరేషన్ నుండి చాలా నిధులు కేటాయించారు. అప్పట్లో స్వర్గీయ హనుమంతరావు గారు ఉన్నప్పుడు డిఎల్ స్వర్గీయ హనుమంతరావు గారు ఉన్నారు. అతని నుండి చాలామందికి లబ్ధిదారు పొందినారు. మరి ఇప్పుడు అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మరి పేద బ్రాహ్మణులకు అందరికీ కార్పొరేషన్ నిధులు మరి వస్తున్నాయి. మనకు మంచి రోజులు, బ్రాహ్మణులకు మంచి రోజులు వస్తాయి. మన బ్రాహ్మణుల తరఫున నుండి చంద్రబాబు నాయుడుకి మరియు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. తమ నేత ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించడం అభినందనీయమని టీడీపీ నాయకుడు యేసు తదితరులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వారు ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నగరంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏసు, శ్రీనివాసులు, పాల్రాజు, రాజశేఖర్, శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మంత్రి టీజీ భరత్కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో తమ నాయకులు టీజీ భరత్కు స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ కర్నూలు అభివృద్ధితో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. తాము మొదటి నుంచి టీజీ భరత్ మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని కోరుకుంటున్నామని, తమ కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవలు చేయటంలో టీజీవీ కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయటం టీజీవీ కుటుంబానికి మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. నిన్న మన ప్రియతమ నాయకులు టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషదాయకం. ఈ రోజు నుండి రాష్ట్ర అభివృద్ధిలో టీజీ భరత్ గారు కూడా విశేషమైన కృషి చేస్తారని, మంత్రిగా చక్కగా కృషి చేసి శాయశక్తుల అహర్నిశలు కష్టపడి కర్నూలు నగరాన్ని కానీ అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో కూడా టీజీ భరత్ గారు భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా పరిపాలనలో ఆయన మార్పు 2 సెట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు మాదిరిగానే టీజీ భరత్ గారు కూడా ఒక విజన్తో, ముందు చూపుతో, ఆలోచనతో, నీతి నిజాయితీగా కష్టపడే మనస్తత్వం గల నాయకులు టీజీ భరత్ గారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కర్నూలు నగర అభివృద్ధి కొరకు టీజీ భరత్ గారు సూపర్ 6 పథకాలని కొంత మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అది కూడా రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి కర్నూలు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో విశేషంగా కృషి చేస్తారని భావిస్తూ, ఆయన కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అందరం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. జై టీజీ భరత్, జై తెలుగుదేశం. 25 ఏళ్ల నుంచి అభివృద్ధి నోచుకొని కర్నూలు పట్టడానికి మొట్టమొదట ఎమ్మెల్యేగా అయ్యి మన టీజీ భరత్ గారు, అలాగే క్యాబినెట్ హోదా మినిస్టర్ సంపాదించిన ఘనకీర్తి మన టీజీ భరత్ గారిది అని తెలియజేస్తున్నాం. మొదటిసారి ఆ ఘనత సంపాదించాడంటే అభివృద్ధిలో ఎంత ముందడుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఇది 25 ఏళ్ల కష్టాన్ని ఈ రోజుతో మన కర్నూలు అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తుల కృషి చేస్తారని ప్రతి ఒక్క కార్యకర్త
తను పెట్టుకున్న ఆశలని నెరవేర్స్తాడని జరుగుతుందని నమ్మకంతో ఈరోజు మేమంతా ఎంతో సంతోషదాయకంగా ఉన్నామని తెలియజేసినది. ధన్యవాదాలు. ఈ రోజు మనం అందరం చూస్తున్నాం, అభివృద్ధిని చూస్తున్నాం, అభివృద్ధితో కలిసి మనం ముందుకు అడిగేస్తున్నాం. మేనిఫెస్టో చెప్పిన విధంగా మొట్టమొదటిగా కర్నూలు అభివృద్ధి చేయటంలో, అంతేకాకుండా హాస్పిటల్ని దత్తత తీసుకొని హాస్పిటల్ అభివృద్ధి కొరకు నేను పాటుపడతాను, అందరం బాగుందాం, అందులో మనకుందాము అని చెప్పినటువంటి భరతన్న గారి ఈ మాటలు నిజం కాబోతున్నాయి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కర్నూలుకు వస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలకాలని టీడీపీ బీసీ విభాగం నాయకులు కోరారు. రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ తొలిసారిగా కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా శుక్రవారం నాడు కర్నూలు నగరానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వస్తున్న నేపథ్యంలో బీసీ కుల సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ విభాగం నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కర్నూలు నగరానికి వస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించడంతో కర్నూలు మళ్లీ పూర్వ వైభవం రానుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. శుక్రవారం నాడు తొలిసారిగా కర్నూలు నగరానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అన్ని వర్గాల ప్రజలు హాజరై ఘనంగా స్వాగతం పలకాలని వారు కోరారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి మద్దూర్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కర్నూలు నగర ప్రజలు గత 40 సంవత్సరాల నుండి టీజీ వెంకటేష్ గారి కుటుంబము ఈ కర్నూలు నగరానికి ఎంత మేలు చేశారనేది ప్రజలు ఈరోజు ఈ ఓట్ల రూపంలో టీజీ భరత్ అన్నగారికి ఓట్లేసి నిరూపించడం జరిగింది. రేపు కర్నూలుకి ఒక మినిస్టర్గా రావడము శుభసూచకము. కర్నూలు నగరము చాలా డెవలప్ జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి ఆశ ఈరోజు నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. రేపు కర్నూలు నగరంలో ప్రతి ఒక్క బీసీ కుల సంఘాల నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి వార్డు నందు అన్ని వార్డులలో కదిలించాలని చెప్పేసి ఈ రేపు జరగబోయే ర్యాలీకి అత్యధిక జనాలు రావాల్సిందిగా ఈ బీసీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత, పారిశ్రామికవేత్త, విజన్ కలిగినటువంటి వ్యక్తి అయిన టీజీ భరత్ గారిని గుర్తించి వారికి రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘాల తరఫున కుర్వా మాదార్ కుర్వా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భరతయ్య గారు వస్తున్నందుకు వారికి ప్రత్యేక స్వాగతం ఏర్పాట్లు కూడా మేము ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున బీసీ సంఘాల తరఫున స్వాగతం మేము పలుకుతున్నామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అఖండ మెజార్టీతో టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేటువంటి కుటుంబం కనుకే ఆయన ఇంత మెజార్టీతో ప్రజలందరికీ పట్టం కట్టడం జరిగింది. ఖచ్చితంగా టీజీ భరత్ గారికి మినిస్టర్ ఇస్తే కర్నూలు జిల్లాతో సహా అభివృద్ధి పదంలో నడుస్తుందన్న దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా ప్రియతమ నాయకుడు టీజీ భరత్ అన్న గారికి మినిస్టర్ ఇవ్వడం జరిగింది. టీడీపీ కార్యకర్తలేనేమి, టీజీబీ యూత్ కానీ అందరూ అన్నగారి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అన్నతో పాటు ఉండి కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి కూడా అందరు అన్నగారి వెంట నిలవడానికి సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటిగా మినిస్టర్ అయి అడుగు పెడుతున్న కర్నూలు జిల్లాలో వారికి బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా ఆయనకు రేపు ఘన స్వాగతము పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మంత్రి పదవితో కర్నూలుకు వస్తున్నందుకు వారికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు బీసీల తరఫున చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బీసీలందరూ కర్నూలు నగరంలో ఉన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల మండలాల నుండి వచ్చి వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాము. రేపు 4 గంటలకు టీజీ భరతన్న గారు మినిస్టర్గా మొట్టమొదటిసారిగా కర్నూలుకి రాబోతున్నారు. కర్నూలు అభివృద్ధి ఎలా ఉందంటే ఇప్పుడు చూపిస్తారు. మంత్రి పదవి ఇవ్వడం మా బీసీ సోదరులందరికీ, మాకు కార్యకర్తలకు చాలా సంతోషంగా ఉంది. రేపు అన్న మినిస్టర్గా తిరిగి రాబోతున్నారు కాబట్టి
ఈ రేపటి రోజు కూడా భరతన్నకి స్వాగతం అలాగే ఉండాలని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మా సాయశక్తుల మనకు వీలైనంత మందిని మేము తీసుకొచ్చి భరతన్న గారికి స్వాగతం పలుకుతాము. అలాగే మా బీసీ సోదరులందరూ కూడా స్వాగతం పలుకుతారని చెప్పి కోరుచున్నాను. ఈ రాష్ట్ర మంత్రిగా చేపట్టినందుకు ఈ కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తారని, ఆయన 6 పథకాలు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేస్తారని భరత్ సార్ గారికి ఘనంగా స్వాగతం పలకడానికి బీసీ సంఘాల నాయకులు, బీసీ ప్రజలు, మైనార్టీ వర్గాల తరపు నుంచి మేమందరూ కూడా దండిక, పేద, కుల, బండ వర్గాలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఘనంగా స్వాగతం పలికి, నా పేరు ఎం బాబూజీ, సఫాయి కర్మచారి విజిలెన్స్ అండ్ మౌంటింగ్ కమిటీ మెంబరు. సార్కు మినిస్టర్ రావడం వల్ల మేమంతా సంతోషంగా ఉన్నాము. నిన్న అందరికీ స్వీట్లు పంచినాము, బాణసంచా కాల్చినాము, అన్నీ చేసినాము. సార్ బాగుండాలని చెప్పి మన కర్నూలు సిటీ అభివృద్ధి అవుతుందని అందరికీ నమస్కారం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.